ప్రభుత్వం తమ కుటుంబానికి కేటాయించిన 2 ఎకరాల 12 గుంటల భూమిని ఇతరులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన దళితులు. ఉప్పల్ కలస వెస్ట్ కళ్యాణపురిలో తమ కుటుంబానికి గతంలో ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల 12 గుంటల భూమిని ప్రస్తుతం కొందరు తమదంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొమ్ము తిరుపతి మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. తన పూర్వీకుల వృత్తిలో భాగంగా వివిధ కార్యక్రమాలలో కొమ్ములు ఊదుతూ సేవలు అందించేవారు. వీరి సేవలకు గాను నిజాం ప్రభుత్వం ఉప్పల్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 789/2/2/1లో తమకు 2 ఎకరాల 12 గుంటల భూమి కేటాయించిందని, ప్రస్తుతం కొందరు రెడ్డి కులస్తులు తప్పుడు పత్రాలతో కొంతమంది ఎస్టీలకు ప్లాట్లు చేసి విక్రయించారని, తమ పూర్వీకుల హయాంలో వచ్చిన భూమి తమదేనంటూ ఆ భూమిపై సర్వ హక్కులు మాకే ఉంటాయని కొమ్ము తిరుపతి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తమ భూమి తమకు ఇచ్చి న్యాయం చేయాలని కొమ్ము తిరుపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నేను మండల కొమ్ము తిరుపతిని. మా తండ్రి పేరు కొమ్ము స్వామి, మా తాత పేరు కొమ్ము మారయ్య, మా ముత్తాత పేరు కొమ్ము ఎల్లయ్య. మాకు నిజాం సర్కారు 1954ల వెట్టి చాకిరి కింద కొమ్మోళ్ళం, ఊరు కొమ్మోళ్ళం మొత్తందారుల కింద మాకిచ్చిన ఈ భూమిని by1/2/3 789/1/2/3 దీంట్లో ఇచ్చిన భూమిలో ఎంతోమంది భూస్వాములు పక్కపక్కన ఉండి వాళ్ళ పట్ట సర్వే నెంబర్లు వేసి భూమి ఆనాడు నుంచి అమ్ముకుంటూ వస్తూనే ఉన్నారు. మేము కాపాడుకుంటూ వస్తున్న భూమిని ఇవాళ పక్క లేఅవుట్ల పట్ట భూమిల సర్వే నెంబర్ల లేఅవుట్ చేసి ఆ లేఅవుట్ మా భూమిల దాకా గీసి అవి ప్లాట్లు అమ్ముకొని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా ఆ కొన్నోళ్లకు మాకు వాళ్ళు మమ్మల్ని చంపేంత స్థితికి తీసుకొచ్చి పెట్టిరు. వాళ్ళు ఇవాళ మేము మా పట్టభూమి ఆనాడు నుంచి మాకు ఇనాం ఇచ్చిన భూములు, నిజాం సర్కారు ఇచ్చిన భూమి, అప్పటి నుంచి కాపాడుకుంటున్న భూమిని కూడా ఇప్పుడు ఆడ గుంజుకొని మమ్మల్ని చంపేయడానికి వచ్చిర్రు. ఇందాక కొట్లాటలైనా మమ్మల్ని కొట్టిర్రు, అయినా మేము భూమిలోనే ఉన్నాం. వాళ్ళు గోడలు పెడతా అంటారు, మేము అంతమంది కొన్నామని చెప్పేసి అంత రెడ్డిలే కొన్నారు. వాళ్ళకోటి వీళ్ళకోటి అమ్మిర్రు. ఆ అమ్మిన వాళ్ళు మా మీదికి పంపుతుర్రు. అమ్మినైనా కూడా రెడ్డే, కొన్నోళ్ళు కూడా రెడ్డిలే, చుట్టాలకు అమ్మిర్రు. తర్వాత ఒక ఎస్టీకి అమ్మిర్రు. ఆ ఎస్టీ ఈరోజు మమ్మల్ని కొట్టిండు. ఆ భూమి గుంజుకొని మేము గోడ పెట్టుకుంటా అని చెప్పేసి పిఎస్ కంప్లైంట్ ఇచ్చిండు. మేము కూడా పిఎస్కి పోయినాం, కంప్లైంట్ ఇచ్చినాం. ఇది అప్పటి మందం ఆపడం కోసం మేము మా రక్షణ కావాలని చెప్పి నేను పిఎస్కి పోయినా. పిఎస్లో కూడా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. పిఎస్ వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ బతిమాలుకుంటున్నా. ఒకటి, మాది వాళ్ళకి ఇచ్చిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా ఉప్పల్లో చాలా ఉన్నాయి. మమ్మల్ని అనగదొక్కుంటా వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇప్పటికీ రెడ్డిల పేర్ల మీదనే మమ్మల్ని తొక్కేస్తున్నారు. పక్కకు రెడ్డి భూమి ఉంటుంది, పక్కన మాదిగొని భూమి ఉంటుంది. ఉన్నంత మాత్రాన మాదిగొని దొక్కేయాలి, మాదిగొని భూమి గుంజుకోవాలి. అప్పిస్తే 200-300 అప్పిస్తే ఏలుముద్రలు పెట్టించుకొని అమాయకులు మా అయ్యలు మా తాతలు ఏలుముద్రలు పెట్టుకొని అప్పుడు అమ్మినట్టు రాపించుకొని ఇప్పటికీ వాళ్ళే అనుభవిస్తున్నారు. వాళ్ళేమో కోట్లల్లో ఓదలాల్లో తిరుగుకుంటా మమ్మల్ని బిచ్చగాళ్ళ కింద మా క్యాస్ట్ను మేము మాదిగోళ్ళు అంటేనే అనగదొక్కే రకంగా నవ్వుకుంటనే అనగదొక్కేస్తారు, భూములు గుంజుకుంటున్నారు. ఇప్పుడు మా భూమి మీదకి దౌర్జన్యంగా వచ్చి మా పట్ట భూమి మీదకి వచ్చి పక్కన లేఅవుట్ చేసి పట్ట సర్వే నెంబర్ వేసి వాళ్ళకు మా కొట్లాటలు పెట్టి మమ్మల్ని చంపి ఇంత కూడా గుంజుకుందామని ప్రయత్నం చేస్తుర్రు. ఇక మాకు ఎక్కడ ఎవరు దిక్కులేరు కాబట్టి మేము మీడియాని ఆశ్రయించినాం. ఆ కొట్లాటల్లో మేము పిఎస్ని కూడా ఆశ్రయించినాం. మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చేసిన ఆయన ఎస్టీ లంబడాయన, నేను కొన్న ఆయన వస్తుండు. వాళ్ళు ఏం చేశారంటే పట్ట సర్వే నంబరు పానీ రికార్డు మీద లేఅవుట్ అయిన తర్వాత వాళ్ళు అమ్మే హక్కు ఓనర్కు ఉంటాయి. ఆ ఓనర్ ఇంకోరికి అమ్మితే ఈయనకు అమ్మిండు. దానికి లింకులు ఉన్నాయి కాబట్టి అది పట్ట సర్వే నెంబర్, అది ఆయన భూమి. ఆయన సర్వే నెంబర్ ఓకే, ఆయన లేఅవుట్ ఓకే, అంతా ఓకే, కానీ భూమి నాది. ఎంక్రోచ్ అయ్యి నా భూమిలోకి వచ్చి నేను ఆపినందుకు నన్ను కొడుతున్నాను. 10 ఎకరాలు చేస్తారు. సర్వే నెంబర్ 4 ఎకరాలు వాళ్ళు ఉంటే పక్కన 2 ఎకరాల మంది ఖాళీ ఉంటే 2 ఎకరాలు లేఅవుట్ చేస్తారు వాళ్ళు. ఇట్లా దొంగతనంగా మమ్మల్ని ఆగమాగం చేయడము ఇది ఎంత మటుకు కరెక్ట్? ఇది మేము ఇప్పుడు 2 ఎకరాల 12 గుంటలు ఇక్కడ ఉంటుంది మరి. అయితే తాత పేరు మీద 58 ఎకరాల 9 గుంటల భూమి తాత పేరు మీదనే ఉంది, వాళ్ళ అయ్య పేరు మీదనే ఉంది. దాంట్లో సర్వే నెంబర్లు by1/2/3. ఈ సర్వే నెంబర్లలో అన్నిట్లలో పైసల పట్టీల రికార్డులు ఉంది. 1954 అప్పటి నుంచి అది రికార్డ్ అయ్యి కంప్యూటర్లో ఫీడ్ అయ్యి పెట్టిర్రు. ఇనాములు ఇచ్చిన భూములు ఫీడ్ చేసిర్రు. పట్ట భూముల కంటే కంటిన్యూ పానీ రికార్డు ఉంటుంది.
ఈ ఫీడ్ అయినది ఏంటంటే ఇనాం కింద అప్పుడు ఎవరైతే వెట్టి చాకరీ చేస్తారో వాళ్ళకే ఫీడ్ అయి ఉంటుంది. అది గవర్నమెంట్ ఇచ్చింది, అంటే సర్కారు ఇచ్చింది. ఈనాడు సర్కారు ఏంది, దాని సర్కారు పేరు పెట్టి గుంజుకోవడం మొదలు పెడతారు. అది కాదు, ఇక్కడ సర్కారుకు వెట్టి చాకరీ చేసినందుకు శిస్తు కట్టుకొర్రా, మీరు ఎంత దున్నిర్రు అంటే మా తాత 7 ఎకరాల 12 గుంటలకు కట్టిండు, 8 ఎకరాలు 20 గుంటలకు కట్టిండు, 17 ఎకరాలు 22 గుంటలకు కట్టిండు. పైసలు పట్టి ఉర్దూ రికార్డు తీసుకుపోయి మొత్తం ట్రాన్స్లేషన్ చేసుకొచ్చిన. దాంట్లో మా తాత పేరు మీద ఎంతున్న భూమి అదంతా ఇప్పుడు లేదు. భూస్వాములు కబ్జా చేసిరు, పట్ట సర్వే నెంబర్ వేసి అదంతా పోను. మిగిలినది మేము కాపాడుకుంటుంటే మా మీదకి ఈ దౌర్జన్యం మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్నది కూడా గుంజుకుందామని ఈ రెడ్డిలంతా మమ్మల్ని ప్రయత్నం చేసి ఆఖరికి మాదిగోని చంపాల. ఇక నేను చంపేస్తాం రా అంటాడు. నా కొడుకు మీదకి మిసాలు తూగుతున్నాడు, వాడు చంపేస్తా అని. ఆ లంబడాయన వాడు ఎంత మటు కరెక్ట్, వాడు ఎవరి దగ్గర కొన్నాడు, వాడిని పట్టభూమిలో కొనుక్కోమని తీసుకోమని అందులో భూమి. నా భూమిలోకి ఎట్లొచ్చి వాడు నన్ను కొడుతుంటాడు వాడు. అందుకని నాకు ఎక్కడ ఏది ఆధారం లేదు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నా, నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్. నేను ఇండియా కళ్యాణ్పురి హైకోర్టు కాలనీ హెచ్చరు దగ్గర ఇక్కడ పట్ట సర్వే నెంబర్లు వేసి వాళ్ళ పట్ట సర్వే నెంబర్లు వేసి ఈ భూమి అంటే ఆనాడు నిజాం సర్కార్ ఇచ్చిన మాదిగోళ్ళకి ఇచ్చిన భూములన్నీ వీళ్ళు ఇట్లనే దోసుకుంటున్నారు. పట్ట సర్వే నెంబర్ వేసి పక్కన పట్ట సర్వే నెంబర్ వేస్తారు. మా వాళ్ళంతా అమాయకులు జర బెదిరియంగానే భయపడి ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి, మాకు ఉండవు. దానివల్ల మమ్మల్ని బెదిరించి ఈ సర్వే నెంబర్ను ఈ కాలనీలో ఇక్కడ ఉన్న భూములన్నీ నేను మొత్తం వీడియో తీస్తా. భూమి అంతా ఎక్కడెక్కడ ఉందో అది కూడా నేను మీకు చెప్తా సార్. ఈ ఉన్న భూములన్నీ ఎక్కడ పోయినాయి, పోనీ ఇంత పెద్ద ల్యాండ్ ఎక్కడ పోయింది. టీచర్ కాలనీలకు గవర్నమెంట్ కాబట్టి ఆయన ఇచ్చిండు. దేవేందర్ గౌడ్ రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు, హోంమంత్రి ఉన్నప్పుడు సీతారామ కాలనీ ఇచ్చిండు. అదంతా తెనుగోళ్ళు దున్నింది, మాదిగోళ్ళు దున్నింది. ఈ టీచర్ కాలనీ కూడా మాదిగోళ్ళు దున్నినాయి. మా అందరి తీసేసి సరే భయ్ మాకు ఇక్కడ కాదు చిల్కనగర్లు ఇస్తారంటే ఆ చిల్కనగర్లో కూడా సల్లారామరెడ్డి దోసుకున్నాడు. దోసుకొని బండి చంద్రరెడ్డికి అమ్మితే ఆ బండి చంద్రరెడ్డి దాన్ని లేఅవుట్ చేస్తుంటే మేము స్థానికులం అందరం పోయి దాన్ని ఆపించినాం ఎంఆర్ఓతో. అది ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉన్నది, దాని మీద పట్టదారులు ఉన్నారు. అది లావణ్య పట్ట. ఆ లావణ్య పట్ట కూడా అది రాకుండా చేసేస్తారు. పెత్తందారులు పోయి ఏం చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఆశ్రయించి వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ కింద ఆపారు. గవర్నమెంటే కాకపోతే గవర్నమెంట్ ఇచ్చింది ఆయాల మాదిగోనికి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇవ్వమని బతిలాడతాం, మేము కాలు మొక్తాం, మాకు ఇవ్వండి సార్, మేము బతుకుతాం. మా పిల్లలు మా కులంలో ఇవాళ పిల్లలు కూడా పని చేసుకొని బతికేటట్టు అయిపోయినాం మేము. మాకు ఏ ఆధారాలు లేవు. ఒక్కొక్కరికి 30 గజాలు 20 గజాలు ఇల్లు ఉంది. మా మాది వాళ్ళకి ఇచ్చిన భూములన్నీ వాళ్ళ చేతులలో ఉన్నాయి. మాకు ఇండ్లు కూడా లేవు ఇవ్వాలి మా పిల్లలకు. ఇది మాకు న్యాయం జరగాలి సార్. ఎందుకంటే ఇప్పటిదాకా మేము ఎందుకు చెప్పలేదంటే ఇక రాజకీయంగానో మేము చేసుకొని బతకడానికో మాకు టైమే సరిపోలే మేము బతకడానికి. అందుకు ఈరోజు అవకాశం వచ్చినందుకు నేను చెప్తున్నా, మా మాది వాళ్ళకు మాకు మీరు సాయం చేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నా సార్. అంటే వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ జరుగుతుంది, మమ్మల్ని మాత్రం తొక్కేయాలని చూస్తారు. ఇప్పుడు సంపుతామనే బెదిరిస్తారు. ముందు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లలో డ్రైవర్గా పనిచేస్తున్నారు, ఇళ్ళలో పనిచేస్తున్నారు. ఏం చేస్తారంటే ఇది లేదు ల్యాండ్ ఇక్కడ మాది ఎంక్రోచ్ చేయడం అంటే వాళ్ళకి అర్థమయ్యి ఫస్ట్ కొన్ని రోజులు వీళ్ళకు ఎంతో అగ్గసగ్గు ఇచ్చి మేము చూసుకుంటాము. డిపార్ట్మెంట్ పేరు పెట్టి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము కబ్జా మీద పోతాము. దేనికంటే తగిన ఎస్టీలు వాళ్ళ వచ్చి ఇలా పోయి మున్సిపల్ రికార్డు చూసుకోరు. ఎంఆర్ఓ సర్వే చెప్పి ఇది విలేజ్ మ్యాప్ ఆనాడిది. విలేజ్ మ్యాప్ కింద 2011లో మళ్ళీ ఇది మాకు సర్వే చేయించిన మండల్ సర్వేర్ ఇచ్చిండు. ఇది విలేజ్ మ్యాప్. ఇగో ఇది ఆన్లైన్ రికార్డ్ నాది. 2 ఎకరాల 12 గుంటలు 2 ఎకరాల 12 గుంటలు 789/2/2. ఇది ఒకటి ఎంఆర్ఓ ఇచ్చిన నా రికార్డ్. ఇది 2 ఎకరాల 12 గుంటలు. ఇంకోటి ఇది కూడా తీసుకోండి సార్. ఇది సార్ మండల కొమ్ము తిరుపతి 2 ఎకరాల 12 గుంటలు 789/2/2 సర్వే నెంబర్ ల్యాండ్ ఇది. దీన్ని 795 సర్వే నెంబర్ వేసి ఈ లేఅవుట్ అప్పుడు గీసిరు వాళ్ళ సొంత ల్యాండ్లో 95లా. ఆ లేఅవుట్ ముంగడ పెట్టి ఈ కచ్చ లేఅవుట్ గీసి దానికి రోడ్లు కూడా బరాబర్ గీయలే. గీసి అడ్డం దొడ్డం చేసి లోపల అమ్మేసి దీనికి స్టోన్స్ కూడా వాతలే వాళ్ళు.
మా ఓపెన్ ఉన్న ల్యాండ్లో వచ్చి దాని ఫ్రీ కాస్ట్ పెట్టేసారు. మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపల పెట్టి కాస్టులు పెట్టేసి ఇవన్నీ మమ్మల్ని దర్జాన్యం చేస్తారు వాళ్ళు. ఇది మా భూమి. నేను నాలా కన్వర్షన్ కూడా కట్టిన 25 lakhs. అందరం ఆడ ఈడ అప్పు తీసుకొచ్చి మేము అప్పులు చేసుకొని ల్యాండ్గా ఇదేంటి మన నాలా కన్వర్షన్ కట్టిన 25 lakhs. ఇది మళ్ళీ మా సర్వే చేయించినాం. మేము సర్వే చేయిస్తే మా ల్యాండ్ మాకే ఉన్నది. దీంట్లో ఈ లేఅవుట్ వేసుకొని వాళ్ళు వచ్చి ఫ్రీ కాస్ట్ పెడితే ఎలగొట్టేసినాం. అయినా వాళ్ళందరూ ఒక్కటై మా మీదకి ఈరోజు మళ్ళీ తయారవుతుంది. ఇది చివరికి మాకు ప్రాణాలకు కూడా మోసం ఉంది. వీళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ రికార్డ్ నుంచి కూడా ఇదే మ్యాప్ ఉంటుంది. ల్యాండ్ రికార్డులో కూడా మా దగ్గర కూడా ఇదే మ్యాప్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చిందే. చూపిస్తాం సార్ మేము. పక్కనే దప్పోడు ఉంటాడు, కావలోళ్ళు ఉంటారు, మేతర్లు ఉంటారు. మేతర్లు అంటే ఊరి మీద వెట్టి చాకిరీ చేసేటోళ్ళు వీళ్ళంతా 24 మంది మేతర్లు, దప్పు కొమ్మలు. మేము దప్పు కొమ్మలు అంటే సర్కారు మనుషులం. మాకు ఇచ్చిన ఇనాం భూములు కూడా ఈనాడు ఇప్పటికీ ఇదే గతి ఉన్నది మాకు. మా తాతలను అట్లనే చేసిర్రు, మా ముత్తాతలను అట్నే చేసిర్రు, మా అయ్యను అట్నే చేసిర్రు, ఇప్పుడు మమ్మల్ని కూడా అట్నే చేస్తున్నారు. దీనికి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనివల్ల ఎంత దూరమన్నా వస్తాం సార్. పోనీ గవర్నమెంట్ రికార్డులో మా తాత పేరు లేదంటే మా మీద ఎలాంటి శిక్ష కూడా వేయచ్చు. నేను దానికి సిద్ధం ఉంటా. మా తాత పేరు ఉన్నది కంప్యూటర్లో చూపిస్తా. 1 సంవత్సరం 2 సంవత్సరాలను క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఆ 1 సంవత్సరంలోనే శిస్తు కట్టిండు మా తాత. 7 ఎకరాలకు 12 గుంటలకు కట్టిండు, 8 ఎకరాలు 20 గుంటలకు కట్టిండు, 30 గుంటలకు కట్టిండు, 20 గుంటలకు కట్టిండు, 10 గుంటలకు కట్టిండు. ఎక్కడెక్కడ దున్నిండు అక్కడక్కడ కట్టిండు. బటాయికి దున్నిన వాళ్ళు బటాయికి దున్నిరు, ల్యాండ్ పెద్దగా ఉందని. మొత్తం టోటల్ ఎక్స్టెంట్లో మా తాత పేరు ఉంటుంది. కొమ్ము మారిగా, కొమ్ము ఎల్లుగా అని ఉంటుంది. ఇది మా భూమి అంతా. అయినా పోయింది చాలు, ఉన్నదన్న దక్కించుకుందామంటే ఇగో ఇట్లాంటి గుండాలు మా మీదకి రౌడీలు సంపుతాం, పొడుస్తామని గుంజుకుంటామంటే మా భూమిలో ఈ స్థానంలో మేము చచ్చినా పర్వాలే కానీ భూమి మాత్రం ఇడవం. ఎంత పెద్ద ఇష్యూ అయినా ఈ మాదిగోనికి న్యాయం జరుగుతుందా, మాదిగోని పానం పోతుందా, ఇది చూస్తాం మేము.
అందరికీ అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనపాక రోడ్, యాదాద్రి, భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.